హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ రోజుల్లో ఏ వంట చేయాలన్నా కానీ కొత్తిమీర కంపల్సరీ అయిపోయింది. అందులోనూ కొంచెం తక్కువకొస్తుంది అంటే ఎక్కువ ఎక్కువ కట్టలు కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం. వాటితో ఏదేదో చేయాలనుకుంటాము, కానీ టైం కుదరకో వీలు లేకో అక్కడ వేస్తూ ఉంటాం. అది పాడవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈరోజు మనం 3 విధాలుగా కొత్తిమీరని ఎలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చో చూద్దాము. ముందుగా మనం తీసుకొచ్చిన కొత్తిమీర మొత్తాన్ని ఆ దారాలు మొత్తం తీసేసి ఆరపెట్టుకోవాలి 2-3 మినిట్స్. తర్వాత ఆ మొత్తం వరుసగా అన్ని ఒక దగ్గర ఉండేలాగా చూసుకొని సెట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం చేసి మొత్తం ఒక లెవెల్ కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఒక బంచ్ లాగా తయారైంది కదా. ఇప్పుడైతే ఒక గ్లాస్ లాంటిది తీసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దదే తీసుకున్నాను. దాంట్లో వాటర్ పోసుకోవాలి. సో ఈ బంచ్ మొత్తాన్ని గ్లాస్ లో పెట్టేసేయాలి. ఇప్పుడు మనకి కొత్తిమీర ఎంతవరకు వచ్చింది అర్థమవుతుంది కాబట్టి ఆ మిగిలిన దానికి మిగిలిన వాటర్ పోసేసుకోవాలి. కొంచెం కాడలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీరని నీళ్ళల్లో పెట్టాం కాబట్టి అలాగని ఆకు మొత్తం తడవట్లేదు, జస్ట్ ఆ కొమ్మ మాత్రమే తడుస్తుంది కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ జార్లో. మీరు చూస్తున్నారు కదా ఎంతవరకు వాటర్ పోసాను, జస్ట్ ఆ కొమ్మలు మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. సో ఇలా జార్లో పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడు కావాలన్నా జస్ట్ 2-3 కొమ్మల్ని ఇలా లాగేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ మొత్తాన్ని బాగా ఫ్రెష్ గా ఉండాలి అంటే బయట పెడితే కొంచెం వాడిపోతుంది కదా కొద్ది రోజులకి, అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇలానే ఉంచి డోర్ వేసేస్తే వాటర్ అంతా ఆకుల మీద చేరి పాచిపోయినట్టు వచ్చేస్తుంది. సో అందుకు ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవర్ ని తీసుకుని కొంచెం ఫ్రీగా ఉండేది ఆకులు బయటకు కనిపించకుండా తొడిగేసేయాలి. సో అప్పుడు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఇలా చేస్తే. కొత్తిమీర తీసుకునేటప్పుడు 3 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కొత్తిమీర. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూసేద్దాం. సో మనం తెచ్చిపెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని చిన్న చిన్న బంచెస్గా సెపరేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ మెథడ్కి బాగా కరెక్ట్గా ఉంటుంది. సో ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. సో కొత్తిమీరలో మాయిశ్చర్ ఉంటుంది కదా, తడి తడిగా ఉంటుంది. ఆ తడి మొత్తాన్ని ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. సో బాగా ఆ కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకున్నట్టు పరుచుకున్నట్టు పెట్టుకోవాలి. దానిపైన మరలా టిష్యూ పేపర్ వేసుకుంటే ఆ కింద ఉన్న కొత్తిమీర తడినంతా పీల్ చేసుకుంటుంది ఈ టిష్యూ పేపర్. అలా మనం ఎన్ని బంచెస్ అయితే రెడీగా పెట్టుకున్నామో అన్నిసార్లు ఈ పేపర్ వేసుకుంటూ వాటిని ప్లేస్ చేసుకోవాలి. ఫైనల్గా పైన కూడా మొత్తం అన్ని పెట్టేసుకున్న తరువాత పైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకొని బాక్స్ మూత వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు కొత్తిమీర పాడయ్యే పని ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం వాడుకోవాలన్నప్పుడు జస్ట్ పైన పేపర్ తీసేసుకొని మనకు కావాల్సినంత కొత్తిమీర తీసుకొని మళ్ళీ ఆ పేపర్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే ఒక పెద్ద బంచ్లో ఉంటే మొత్తము చిక్కిరి బక్కిరి అయిపోయినట్టు ఉంటుంది కదా తీసుకునేటప్పుడు. ఇలా అయితే చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే థర్డ్ మెథడ్ చూసేద్దాము, కొత్తిమీరని స్టాక్ చేసి పెట్టుకోవడానికి. సో ఒక టిష్యూ పేపర్ తీసుకొని చిన్న చిన్న బంచెస్గా పెట్టుకున్న కొత్తిమీరని చుట్టినట్టుగా చుట్టేసుకోవాలి. ఆకంతా కనిపించకుండా చుట్టేసుకొని చివర్లను కూడా మడత పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు గాలిపోదు, తడిపోదు కాబట్టి చాలా రోజుల వరకు కొత్తిమీర ఫ్రెష్గానే ఉంటుంది. సో అన్ని బంచెస్ని ఇలా పేపర్లో చుట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టు పెట్టుకున్న వాటన్నిటిని ఒక దగ్గర పెట్టుకోవాలి కదా. నేను ఒక బాక్స్ తీసుకున్నాను, ఆ బాక్స్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు. సో ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఒక కవర్ తీసుకొని జిప్లాక్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని ఆ కవర్లో పెట్టుకొనైనా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటుంది. ఈ 3 రకాలు తెలుసుకున్నాం కదా. సో ఎవరికి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోవచ్చు. చాలా ఎక్కువ రోజులే ఉంటుంది కొత్తిమీర. నేనైతే ఫ్రిడ్జ్లో ప్లేస్ని బట్టి ఫాలో అయిపోతుంటాను. ఈ 3 వాటిల్లో ఏదో ఒకటి. ఇవేనండి 3 రకాలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.